భారీ మెజారిటీ నాకు గాజువాక ప్రజానికి ఇవ్వడం జరిగిందండి. వారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే వాళ్ళ నమ్మకం ఏదైతే ఈ స్టీల్ ప్లాంట్ ఉందో ఆ స్టీల్ ప్లాంట్ని పరిరక్షించాలి, దాన్ని పబ్లిక్ సెక్టార్లో కొనసాగించాలి అనే ఒక నమ్మకంతో అక్కడ ప్రజలు ఆ ఓట్లు వేశారు. ఖచ్చితంగా మేము ఆ దిశగా ఏదైతే నమ్మకం మా మీద పెట్టుకున్నారో ఆ దిశగా మేము మా కృషి చేస్తాం, సఫలీకృతం అవుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నామండి. అలాగే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే మార్పు, చాలా ప్రజలు ఒక దుర్మార్గపు పాలన ఎలాగ అంతమొందించాలి, ఎవరైతే ఈ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తున్నారో వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలనే విషయంలో ప్రజలందరూ కూడా ఒక తాటిపైకి వచ్చి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి నియంత్రణ ఇంటికి పంపించడం ఇది ఒక చరిత్రగా మనం భావించవచ్చు అని చెప్పి తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఈరోజు ఈ రాష్ట్రం, ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక నాయకులు అనుకుంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనుకోకర్లే. రాష్ట్రం నాయకులతో పాటు ప్రజానికం, ప్రజలందరూ కూడా అనుకోవాలి, సంకల్పించుకోవాలి మంచిగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, మంచి నాయకత్వం రావాలని. ఆ విధంగానే ఈరోజు 2024 ఎలక్షన్లు జరిగాయి. ఆ విధంగానే ఈరోజు ప్రజలందరూ ఒక తాటిపైకి వచ్చి నాయకులందరూ కూడా మంచి ఆలోచన చేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనే ఒక దుర్మార్గుడిని ఇంటికి పంపడం జరిగింది. ఖచ్చితంగా ప్రజల యొక్క ఆలోచనకు అనుగుణంగా ఈ 5 సంవత్సరాలు ఉంటుంది, మంచిగా ఈ రాష్ట్రం పునర్నిర్మాణం జరుగుతుందని నేను చాలా నమ్ముతున్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. స్టీల్ ప్లాంట్కి సంబంధించి సుమారు ఒక 7,500 8,000 వరకు నిర్వాసితులు ఉన్నారు. వాళ్ళు ఆర్కార్డు పట్టుకొని ఉద్యోగాల కోసం చూస్తున్నారు. గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు దానికి కావాల్సినటువంటి అన్ని ట్రాన్స్ఫర్లు తీసుకురావడం జరిగింది. ఒక డౌట్ఫుల్ ఇంకొక 472 కార్డులు ట్రాన్స్ఫర్ చేయాలి. ఆ కార్డులు కూడా మేము రేపు ఇప్పుడు అధికారంకి వచ్చాం కనుక ఆ కార్డులు దానికి లీగల్ శాంక్టిటీ వచ్చేటట్టుగా మేము చేపిస్తామని చెప్పి తెలియజేస్తున్నామండి. అలాగే ఈ ఉన్నటువంటి 7,500 నుంచి 8,000 మంది ఎవరైతే ఎంప్లాయ్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారో నిర్వాసితులు, వాళ్ళందరికీ ఏ విధంగా మనం ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయాలనేది, అంటే ఒకటి మన దగ్గర ఉన్నటువంటి అంశాల్లో ముందు ఈ ప్లాంట్ని ఏ విధంగా పరిరక్షించాలి, ఆర్థిక సాయం అందించాలా లేకపోతే సేల్లో మర్చేయాలా అన్నది ఆ 2 ఆప్షన్స్ ఉన్నాయి. దాంతోపాటు వీళ్ళందరికీ ఏ విధంగా ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలన్నది ఇంకొకటి. సో ఇవన్నీ కూడా మాకు ఈ సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉంది, చంద్రబాబు నాయుడు గారికి అవగాహన ఉంది కనుక మాకు ఖచ్చితంగా దీనికి పరిష్కారం చూపించగలమని. గతంలో కూడా ప్లాంట్ పరిరక్షించిన విషయంలో కూడా ఎన్డీఏలో ఉన్నటువంటి తెలుగుదేశమే కాపాడింది. ఈరోజు కూడా ఎన్డీఏలో తెలుగుదేశం పాత్ర చాలా కీలకంగా ఉంటుంది కనుక మాకు ఈ ప్లాంట్ పరిరక్షించగలగని నమ్మకం ఉంది. అలాగే ఎంప్లాయ్మెంట్ అందరికీ ప్రొవైడ్ చేస్తాననే నమ్మకం కూడా ఉందని చెప్పి తెలియజేస్తున్నాను.